గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్నకాల సమయం సజీవులకులో ఉంచుకొని నీ సన్నిధిని పడే ఈ స్థలంలోకి మమ్మల్ని అందరినీ చేర్చుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. అవును తండ్రి, నాయన ప్రభా, దేనికి పనికిరాని వారమైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానానికి మీకు వందనాలు తండ్రి. ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలరు, ఏ పాటి వారు తండ్రి. నాయన ప్రభా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి మా జీవితాలు నాయన ప్రభా, ఆ విరువంటి జీవితాలు కలిగిన మమ్మల్ని నాయన మీరు నిలబెట్టుకొని మీ మాటలు మా ద్వారా మాట్లాడించుకుంటున్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నాయన ప్రభా, ఈ పరిశుద్ధ ఆత్మని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డపై కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ఆత్మతో నింపండి తండ్రి. ఇక్కడ నాయన ప్రభా, ఇదిగో వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ మీరే నాయన ప్రభా, ఆత్మతో మాట్లాడమని, నాతోనూ మాతోనూ అందరితోనే మాట్లాడమని, నన్నును మమ్మల్ని అందరినీ హెచ్చరింప చేయమని మా ప్రభు మీ ప్రియకుమార్నేసే బిడ్డ ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాము? శ్రమ దినాలు. ఒకళ్ళు శ్రమ దినాలు, ఇంకొకరు దుర్దినాలు, ఇంకా అంత్య దినాల్లో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ దినాలు, దుర్దినాలు ఎప్పుడు లేవా? అవి మొదటి కాలాల నుంచి కూడా శ్రమ దినాలు అనేవి, దుర్దినాలు అనేవి మనకి వస్తూనే ఉంటాయి ఒక్కొక్కరి జీవితాల్లో. కానీ మనం ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం? ముఖ్యంగా అంత్య దినాలలో ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి అంత్య దినాల్లో ఉన్నప్పుడు మనకు ప్రభువైన క్రీస్తు వారు మనకి తెలియపరిచింది ఏంటి? మనం ఏం చేయాలి? అంత్య దినాల్లో ఉన్నాము, అయితే ఏం చేయాలి? మనల్ని అందరినీ ఏం చేయమని చెప్పారు? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది మన జీవితాలకి ముఖ్యమైన విషయం అనమాట. ప్రభువైన క్రీస్తు వారు నేను వెళ్ళి ఏ విధంగా వెళ్ళానో ఆ విధంగా తప్పకుండా వస్తానని చెప్పారా, రాయని చెప్పారా? వస్తాననే చెప్పారు కదా. దేవుడు ఒకసారి మాటిచ్చి తప్పిపోతాడా? ఆయన మాటిచ్చి మనలాగా తప్పిపోయే దేవుడు కాదు. మనమైతే ఈరోజు ఇచ్చి రేపు ఎందుకో ఊరికి అన్నాను కానీ ఆ రోజు మళ్ళీ నేనేం చెయ్యట్లేదు ఆ మాట అని గబుక్కుని మనం అయితే మాటలు మారుస్తాం. ఏదై కూడా వద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ రావట్లేదులే అంటారా? కాదు కదా. ఖచ్చితంగా చెప్పిన ఆయన తిరిగి వస్తానని చెప్పారు. వస్తానన్నప్పటిటువంటి సందర్భాలే కదా మనకి ఇప్పుడు జరుగుతున్నది. ఒక్క వచనం చూపించి మీకు అక్కడి నుంచి మనం ముఖ్యమైన విషయంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి వచనాలే. అయితే చూడండి, ఒకసారి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం హెచ్చరింపబడుతూ ఉంటాం అన్నమాట. మాకు తెలిసినవే కదా అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి ఆయన బలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేమని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కూడాను ఇక్కడ శిష్యులు ఒలివ కొండ మీద ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చొని ఉన్నారు. కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏమడుగుతూ ఉన్నారంటే, గొప్ప క్వశ్చన్ అడుగుతూ ఉన్నారనమాట. అయ్యా, నువ్వు మళ్ళీ వస్తానంటున్నావు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటో మాతోటి చెప్పమని అడిగినప్పుడు ప్రభువైన క్రీస్తు వారు మొట్టమొదటిగా ఏం చెప్తూ ఉన్నారు చూసారా? అక్కడ ఏం చెప్పారు? మొట్టమొదటిగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అంటే యేసయ్య రాకడ దినాలలో ఎలా ఉంటారు మనుషులు? మోసపూరితమైనటువంటి ప్రజలు మన చుట్టూ ఉంటారు. కాబట్టి అలాంటి మనుషుల మధ్యలో మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి అని దేవుడు మనకి ఎప్పుడు హెచ్చరించారు? బైబిల్ గ్రంథం ఎప్పుడే రాశారా? మనల్ని మోసం చేసినప్పుడే రాశారా? కాదు కదా.
ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పటికీ కూడాను జనులు మనం అందరము ఏమైపోతూనే ఉన్నాము, అపవాది చేతిలో మోసపోతూనే ఉన్నాము. దీనికి కారణం ఏంటి అంటారు? ఎందుకు మనం మోసపోతూనే ఉన్నాము? మనం వాక్యంలో స్థిరంగా మోసపోతారు అని తెలిసినా కానీ మనం ఏమైపోతున్నాము అంటే శ్రద్ధగా దాన్ని పాటించి ఎక్కడ మోసం జరుగుతుంది అనే విషయాన్ని ఎక్కువగా గ్రహించలేనట్టుగా సాతాను ఏం చేసేస్తుంది, మన కళ్ళకి ఒక పొరను కప్పేస్తూ ఉంటుంది అనమాట. సాతాను కంటే ఆ పొరల నుంచి మనం విడుదల పొందాలి అంటే మరింత ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలి. ఇంకా తర్వాత ఏమంటున్నారు చూడండి, మిమ్మల్ని అనేకులు నా పేరు వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు, మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినుదురు. వింటున్నామా? మనందరమే వింటున్నామా? లేకపోతే ఏమన్నా చెవులకి అంతా మనకి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాక్యం చెప్పేటప్పుడు అంతా ఆయన ఒక మాట అంటారు బైబిల్ గ్రంథంలో. ఏమంటుంటారు? చెవులు గలవాడు వినును గాక. అంటే చెవులు ఎవరైనా లేవని అర్థం. ఎందుకు అట్లా అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు? ప్రతి చోట కానీ ఒక వాక్యం కానీ ఒక ఉపమానం కానీ చెప్పేటప్పుడు చెవులు గలవాడు వినును గాక అంటూ ఉంటారు. అంటే చెవులు లేవా ఎవరికైనా అక్కడ? కాదు, మీ అందరికీ చెవులు ఉన్నాయి, కానీ నిజంగా వింటున్న వారే చెవులు కలిగిన వారు అని దేవుని దృష్టిలో. దేవుని యొక్క మాటలు నిజంగా విని గ్రహిస్తున్న వారిని దేవుడు చెవులు కలిగిన వారిగా చూస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ దినము ఈ సమాచారాలన్నీ మనకి వినపడుతూనే ఉంటాయి. అయితే మీరు ఏమన్నారు అక్కడ ఒక మంచి మాట, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం చూసుకోవాలి. రేపటిని గురించి మనము ఎలా ఎదుర్కొంటాము ఎప్పుడైనా ఆలోచించారా? రేపేం జరిగిపోతుందో అని చెప్పేసి చాలా మందికి ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది కదా, మన జీవితాల్లో ఉందా లేదా? ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుందని కాదు, యుద్ధం జరగకపోయినా కానీ రేపేం జరుగుతుంది నా జీవితంలో అనేది ఒకటి మనకి ఎప్పుడు ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒకవేళ రేపు ఏం జరిగిపోతుందో తెలిస్తే మంచిది కాదా? మనకు అలాంటి పవర్ ఎవరైనా ఇచ్చారనుకోండి, రేపు ఏం జరిగిపోతుందో ముందే నాకు తెలిసిపోతా ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాను చెప్పండి? మీకు ఎవరికైనా తెలిసిపోతుంది అనుకోండి రేపు ఏం జరిగిపోతుందో ఈ లోకంలో, అప్పుడు ఏం చేస్తారు మీరు? జాగ్రత్త పడతారా? నిజంగానా? స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిసిందనుకోండి, స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి అదొక బిజినెస్ చేసుకుంటారు. లేకపోతే ఇంకా ఇక్కడెక్కడెక్కడైనా సరే ఏదైనా సరే లాభాలు వస్తున్నాయి అని తెలిసిపోతే అక్కడికి వెళ్ళి మనము వాటిల్లో పెట్టేసుకొని మనం అంత జాగ్రత్త పడే వాళ్ళంగా ఏమి ఉండము. దాని మీద ఏమి లాభం సంపాదించుకోగలమో ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట. ఇంకేదన్నా ఉంటే ఎవరికైనా ప్రమాదాలు జరుగుతాయి అంటే, ఇగో నీకు రేపేం జరుగుతుందో చెప్తాను, నాకు నువ్వు ఏం చెయ్యాలో చెయ్యమంటాం. అంతేగాని ఊరికే చెప్తామా వెళ్ళి? ఊరికే మనకి ఆ పవర్ వచ్చిందంటే మనం ఏవి కూడా ఊరికే ఉండము. మనిషి ఏమైపోతాడు? ఖచ్చితంగా తన స్వార్థం కోసమే దానిని వాడుకుంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనతో మాట్లాడుతున్నారు. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో అందుకే దేవుడు ఆ ఒక గొప్ప మాటను మనతో మాట్లాడుతున్నారు. ప్రసంగి గ్రంథము చూడండి. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియచేయువారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు, మరణ దినము ఎవరికి వశము కాదు, యుద్ధమందు విడుదల దొరకదు, దౌష్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసాం కదా, సంభవింపబోయేది నరులకు తెలుసు అంటున్నారా దేవుడు? సంభవింపబోయేది నరులకు తెలిసే జ్ఞానాన్ని నేను ఇవ్వటం లేదు. కాబట్టి మనము రేపేం జరిగిద్దో తెలుసుకోవాలనే ఆశ కంటే కూడాను దేవుడు బైబిల్ గ్రంథంలో రేపటి గురించి నువ్వు కలవరపడకుండా ఉండటం కొరకు చెప్పినటువంటి మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతలు చదవండి అందరూ. రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. చూడండి,
రేపటిని గురించి మనం ఏం చేయకూడదంట? అతిశయింపకూడదు. అంటే అతిశయించడం అంటే ఏంటి? రేపటిని గురించి అతిశయించొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నారు మనకి బైబిల్ గ్రంథంలో. అసలు సంభవింపబోయేది ఏంటో నరులకి నేను చెప్పట్లేదని చెప్తున్నారు దేవుడు. ఇక రేపటి గురించి అసలు మీకు ఏది కూడా మీరు అతిశయపడద్దు అంటున్నారు. అతిశయపడటం అంటే ఏంటంటే, కొంతమందిని చెప్పుకుంటూ ఉంటాం గొప్పగా అనమాట. మీకు తెలిసే ఉంటుంది, అమెరికాలో కూడాను ఒక సమయంలో ఒక ప్రెసిడెంట్ ఉండేవారు. ఆయన రేపటి దినం నాకు రేపు పవర్ వచ్చేస్తుంది, ఈ దినం పవర్ వచ్చేస్తే నేను రేపటి దినం ఇలా చేస్తాను, అలా చేస్తాను, వాళ్ళని నాశనం చేసేస్తాను, వీళ్ళని నాశనం చేసేస్తాను అని చెప్పేసి చాలా ఆ ముందు న్యూస్ ఛానల్స్ అన్నింటిలో చాలా చాలా ఎక్కువగా మాట్లాడాడంట. తర్వాత రోజు పొద్దున్న లేపుతుంటే నిద్ర రావట్లేదు. ఏమైంది? హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు. కాబట్టి రేపటి దినం నేనేదో అది చేస్తాను, ఇది చేస్తాను, లేకపోతే వాళ్ళని ఇది చేస్తా, వీళ్ళని అది చేస్తానని మనం చెప్పుకోవాల్సిన పని లేదు. మీ అందరికీ కూడాను ఇంగ్లీష్ యాక్ట్రెస్ అనే ఒక పాత కాలంలో మార్లిన్ మాన్రో అనే ఒక ఆమె ఉండేది. ఆమె చాలా అందగత్తె. ఎంత అందగత్తె అంటే ఇంకా అంత అందగత్తె అనమాట. ఇంగ్లీష్ సినిమాలో చేస్తూ ఉంటుంది అనమాట. ఆమెకి ఆ రోజుల్లో డిఎల్ మోడీ గారు అని చెప్పేసి ఆయన ఇంగ్లీష్ వాళ్ళందరి కొరకు కూడాను ఎక్కువగా వాక్యం చెప్తూ అనేక మందిని మారుస్తూ ఉండేవాళ్ళు అనమాట దేవుళ్ళలోకి. ఆయనకి ఎందుకో ఆ దినము ఈమెను చూపించారంట దేవుడు. ఈమెని మార్చాలి అని ఆయనకు అనిపిస్తుంది. ఆమె విచ్చలవిడితనమైన జీవితము, భయంకరమైనటువంటి అందంతో ఉండటం వలన ఆమె చుట్టూ అనేకమైనటువంటి పాపకరమైన క్రియలలో ఆమె ఉంటూ ఉంటే దేవుడు ఆమెతో ఒక్కసారి మాట్లాడమని ఆయనకి చెప్తే ఆయన ఎంతో పెద్ద దైవజనుడు అనమాట. ఆ దినాలలో ఆమెని పర్మిషన్ అడిగారు, ఈ దినం ఒక్కసారి ఒక 5 minutes మీతో మాట్లాడడానికి మాకు సమయం కావాలని. ఆమె చాలా బిజీగా ఉండటం వలన నేను ఈరోజు సమయాన్ని ఎవరికి ఇవ్వటానికి అంత 5 నిమిషాల సమయం కూడా లేదు అని చెప్పేసి ఆమె చెప్పిందంట. అయినా సరే పాపం ఆమెని దేవుడు చూపిస్తున్నారు. ఒక 5 నిమిషాలు ఆమెకి ఏదైనా సువార్తను చెప్పి మార్చాలని చెప్పేసి పాపం ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఆ యొక్క ప్రయత్నంలో పాపం ఆమె అసలు అలాంటి దైవజనులు అది ఏదంటే ఆమెకు అసలుకే నచ్చలేదన్నమాట. అలాంటి వాళ్ళకి సమయం ఇచ్చేది అని చెప్పేసి సమయం ఆమె ఇవ్వలేదు. ఆ రాత్రి కాల సమయంలోనే ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఎందుకు చనిపోయిందో ఇప్పటికీ ఎవ్వరికి కూడాను తెలియదు. సమయం ఉన్నప్పుడే మనల్ని మార్చుకోవాలి. కానీ ఆమె సమయం ఇవ్వకపోవటం వలన 35 సంవత్సరాలకే చనిపోయింది. పెద్దవాడు కూడా కాదు, 35 yearsకి. చాలా అందగత్తె. ఎందుకు సూసైడ్ చేసుకొని ఆ రాత్రికాల సమయం చనిపోయిందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి రేపటి దినము ఏం సంభవిస్తుంది అనేది మనకి తెలియదు. కాబట్టి రేపటిని గురించి నువ్వు అతిశయపడద్దు. అతిశయపడటం అంటే ఏంటంటే గర్వపడద్దు. నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను అంతమందిని కొడతాను, లేకపోతే నేను ఇంతమందిని ఏదో సాధించేస్తాను అని చెప్పేసి అనవసరమైనటువంటి మాటలు మన జీవితాల్లో ఉండకూడదు. కానీ అయితే ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి రేపటి గురించి అలా అని చెప్పేసి దేవుడు ఎప్పుడు కూడాను నువ్వు ఒక గోల్ నిర్ణయించుకోవద్దు, నువ్వు రేపు ఏమైనా పనులు చేయాలనుకుంటే అలాంటివి ఏమి అసలు పెట్టుకోవద్దు అని దేవుడు చెప్పరు మనకి. బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైన మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మనం ఏం చెప్పుకోవాలో, రేపటి గురించి నీకు ఏమైనా కావాలి అంటే మనం ఎలా మాట్లాడాలనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, 4వ అధ్యాయము 13వ వచనము. 4వ అధ్యాయము 13వ వచనము. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కనుక. ఇక్కడ అంతా చదవండి, 15వ వచనం వేశారు అక్కడ, వస్తుంది కదా. కనుక ఏం చెప్పాలంటే మనమందరము ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంపముల మీద అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. రేపటిని గురించి అతిశయపడతా ఉంటే
గొప్ప గొప్పలు చెప్పుకోవద్దు మీరు. అదంతా కూడా ఏమైపోతుంది అన్నారు దేవుడు, అది డంబం అయిపోతుంది. ఆ డంబముల గురించి మీరు మాట్లాడుకోవద్దు. కానీ ఏం మాట్లాడాలంట, రేపటి గురించి చెప్పాలంటే ప్రభువు చిత్తమైతే, ఆ మాట ఉపయోగించాలి మనం. ఏం చెప్పాలి? ఫస్ట్ నీ ప్రార్థనలో అయినా, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో అయినా, నువ్వు రేపు ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నా, లేకపోతే నీ పిల్లలకి ఏదైనా సంపాదించి పంపించాలనుకుంటున్నా, వారితో మాట్లాడేటప్పుడు నీ మాట ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ప్రభువు చిత్తమైతే బిడ్డ నీకు రేపు నేను ఇది పంపిస్తా, ప్రభువు చిత్తమైతే ఇదిగో మీరు చక్కగా మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, ప్రభువు చిత్తమైతే నేను మంచి ఉద్యోగాన్ని పొందుకుంటాను అని మనం చెప్పాలి. కానీ నాకు ఎంత పెద్ద డిగ్రీ ఉందో తెలుసా, నాకు అంత పెద్ద ఉద్యోగం వస్తుంది తెలుసా, రేపు నేను అసలు ఇంకా అక్కడ వెళ్ళి చేస్తా, ఇక్కడ వెళ్ళి చేస్తా, వాళ్ళందరినీ నా ముందు కూర్చోబెట్టుకుంటా, ఇలాంటి మాటలు క్రైస్తవమైన బిడ్డలకు మనకు పనికి రాదు. దేవుడు ప్రతి పాఠం బైబిల్ గ్రంథంలో రాయించారా లేదా? నువ్వు ఎలా మాట్లాడాలో కూడా దేవుడు తెలియపరుస్తాడు. మనకు తెలియక కదా, ఇప్పటి వరకు మనకు తెలియక నేనేనో మాట్లాడి ఉంటాను. ఈ వాక్య భాగం మనకు తెలియక ప్రభువు చిత్తమైతే నేను ఇలా చేస్తానని చెప్పుకోవడం తెలియక తప్పులు చేసి ఉంటామేమో. కానీ దేవుని దగ్గర ఒప్పుకొని, దేవా తెలియక నేనేమన్నా నా యొక్క డంబముల మీద అతిశయపడ్డానేమో, గర్వంగా ఫీల్ అయ్యానేమో, వాటన్నిటిని నన్ను క్షమించు, నీ చిత్తమైతే నేను బ్రతికి ఉంటే ఇలా చేస్తాను, అలా చేస్తానని ప్రార్థనా జీవితంలో మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాట మనందరికీ తెలుసు కదా. ఒక లైన్ ఎవరికైనా తెలుసా? కొంతసేపు కనపడి వస్తుందా? పెట్టాలి. కొంతసేపు కనపడి అంతలో మాయమై ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన కాదేది శాశ్వతం, దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణం వరకు, వచ్చేదెవరు నీతో మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కదా. ఎదురవుతారు ఎంతమందో మన పయనంలో, ఈ యాత్రలో మనం ఎక్కడున్నాము? ఈ లోకంలో ఒక యాత్రలో ఉన్నాము. మన పాస్పోర్టు, మన వీసాలు, మన ఎక్కడ, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ పాస్పోర్ట్, మీ వీసా ఎక్కడిది, మీ పాస్పోర్ట్ ఎక్కడిదని అడిగారు అనుకోండి, ఎక్కడ చెప్తాం మనం? మనందరూ ఇండియా నుంచే వచ్చాం కదా, మన పాస్పోర్ట్ ఇండియా అనే చెప్తాము. కానీ నిజానికి మన పాస్పోర్ట్ ఎక్కడుంది? పరలోక రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఎక్కడి నుంచి వచ్చాము? పరలోక రాజ్యం మన పాస్పోర్ట్. మీ పౌర స్థితి పరలోకమందున్నది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీ పౌర స్థితి, మీరు ఎప్పుడైనా మీ పాస్పోర్ట్లో చూసుకోండి, తెలుగులో పౌర స్థితి అని ఉంటుంది అనమాట. మీ పాస్పోర్ట్ దగ్గర మీ పౌర స్థితి పరలోకమందున్నది. మీరంతా ఎవరి వాసులు? పరలోక వాసులు. మీరంతా నా వాసులు. నేను జీవం ఇస్తే వచ్చినటువంటి వారు. మరలా మీరు ప్రాణం విడిచిపెట్టిన ఎక్కడికి రావాలి?
నా దగ్గరికి. అందుకే ఆ పాటలో నిత్య జీవం ఇచ్చేది ఆయనే. కాబట్టి అక్కడ ఎవరితో ఎంతమందో ఎదురవుతారు, ఏదేదో చేస్తామంటారు, వాటన్నిటి కొరకు మనం వెనకాల పరిగెత్తాల్సిన పని లేదు. కానీ మనందరి మొగులను ఇంతలో అంతలో ఆవిరైపోతామన్నది ఎప్పుడు మన మైండ్లో గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి లోకంలో ఉన్నంతసేపు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం ఇప్పుడు ఏం చేసుకున్నాం? రేపటిని గురించి మనం ఏం చేయకూడదు? అతిశయపడకూడదు. రేపటిని గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్పాలి? ప్రభువు చిత్తం అదే, మనం ఇది చేస్తాము అది చేస్తామని చెప్పుకోవాలి. ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం దగ్గరికి వెళ్ళగలిగితే చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం అందరూ తీయండి. హల్లెలూయా, అందరు తీశారు కదా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చదవండి. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రేపటి గురించి దేవుడు ఏం చెప్తున్నారు? అతిశయపడద్దని మొట్టమొదటి చెప్పారు. రెండోది, రేపటిని గురించి నువ్వేం చేయకూడదంట? చింతించొద్దు. రేపటిని గురించి రేపు ఏం జరుగుతుందో, ఏం జరిగిపోతుందో, అమ్మో ఎలాగా 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 అని చెప్పేసి నువ్వు చింతించటం వలన ఏదన్నా ఒకటి కొంచెం మారిద్దా? చెప్పండి ఒక్కసారి. ఈ రాత్రి కాలం అంతా నేను 4 అడుగులే ఉన్నాను అనుకుందాం. నేను 4 అడుగులో 5 అడుగులో ఉన్నాను అనుకుందాం. ఇప్పుడు నేను 5 అడుగులే ఉన్నాను. రాత్రంతా నేను చింతిస్తున్నాను అనుకోండి, నేను 5 అడుగులేనా ఏసయ్యా, నేను 5 అడుగులేనా అని పొద్దులేసరి నేను 6 అడుగుతానా, 6 పెరుగుతానా? చెప్పండి. నేను రాత్రంతా చింతించి నా ఎత్తే నాకు మురడు చేసుకుంటానా? చేసుకోలేనని విషయం మనకు తెలుసు కదా. మనం ఎంత చింతించినా కానీ ఆ జరగాల్సినటువంటి విషయం అనేది జరుగుతుంది అన్న విషయం మనకి తెలిస్తే కనుక రేపటిని గురించి నువ్వు చింతించకు. ఇంకా అక్కడ ఏం మాట్లాడుతున్నారు? రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈరోజు ఒక కీడు చేసేసావా ఎవరికన్నా? చాలు. ఇక ఈరోజు కీడుకి సాయంకాలం ప్రార్థన చేసుకొని, అయ్యా నేను పొరపాటున ఎవరినో మాట్లాడినాను, పొరపాటున ఏదో చేశానని ఆ రాత్రికి దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించమని కోరి పడుకో. అంతేగాని నేను ఇది చేసేసాను ఇది చేసేసాను అని ఇంకా ఆలోచించి నువ్వు చింతలోకి వెళ్ళొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు నతానియేలు అనేటువంటి భక్తుడిని చూస్తూ, ఇదిగో నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నతానియేలు నేను నిన్ను చూసేశాను అన్నాడు. గర్భములో రూపింపబడక మునిపే నీ యొక్క ప్రతిదీ నా గ్రంథంలో లిఖితమై ఉన్నది అని చెప్పిన తర్వాత ఇక నీ జీవితంలో రేపేం జరిగిందో ఎవరికి తెలుసు? దేవునికి పూర్తిగా తెలుసు. రేపు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి మనకి తెలియని జీవితాన్ని తెలిసిన దేవుని దగ్గర పెట్టేసి నువ్వు చింత నొందకుండా ఉండాలి. హల్లెలూయా. నువ్వు పూర్తిగా ఒకసారి మనం ఈ వచనం కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారో. 1 పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. 1 పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం దగ్గర ఒక్క నిమిషం, అందరు చూస్తున్నారు కదా, చదవండి అమ్మా. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎవరు చింతిస్తున్నారంటే మన గురించి ఆయన చింతిస్తున్నాడు. మనకి వాక్య భాగంలో ఇందాక ప్రభు గారు యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడిన మాట ఏం తెలియపరిచారు? రేపటిని గురించి చింతించకండి అనే మాట మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభువారే. రేపటిని గురించి చింతించకండి అని చెప్పిన ఆయన ఇక్కడ ఇంకొక క్లూ ఇస్తున్నారు మనకి. ఏం క్లూ ఇస్తున్నారు? ఇప్పుడు చింతించకుండా నేను ఎలా చేయాలి దేవా, నాకు చాలా బాధలు ఉన్నాయి, నాకు చాలా దిగులు ఉంది, నాకు చాలా ఏడుపుగా ఉంది, నాకు చాలా దుఃఖంగా ఉంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు అక్కడ? మీ చింత యావత్తు నా మీద వేయండి. ఇస్తున్నారా లేదా క్లూ కూడా? మీ చింత యావత్తు నా మీద వేయండి, ఎందుకంటే నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను. నేను ఆలోచిస్తాను మీ చింత గురించి, మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కసారి నాకు అప్పచెప్పేసిన తర్వాత ఏ చింతనైనా సరే మీరు ఇంకా
చింతించాల్సిన పని లేదు. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుంటే కనుక ఒక జామకాయల బుట్ట, పాపం ఒక ఆమె చాలా జామకాయల బుట్ట చాలా బరువుగా ఉందంట, చాలా బరువుగా ఉంది. ఆమె ఏం చేసింది, ఆ ట్రైన్ ఎక్కింది అనమాట. ట్రైన్ ఎక్కి ట్రైన్లో కూడా ఏం చేస్తుంది, జామకాయల బుట్టని తల మీద పెట్టుకొని కూర్చుందంట. అప్పుడు అక్కడ టీసీ వెళ్తా అడిగాడంట, అమ్మా ఎందుకు అంత బుట్ట మోస్తున్నావు, పక్కనే స్థలం ఉంది కింద పెట్టుకో లేకపోతే పక్కన పెట్టుకో అంటే, ఎందుకులే బాబా అని నన్ను కాక నా జామకాయల బుట్టను కూడా ఏం మోసిద్దిలే ట్రైన్ ఏం మోస్తానంటుందంట. ఇప్పుడు ఆమె తనకాయ మీద ఉన్న ఎవరు మోయాల్సిందే కదా, ఎవరు మోయాలి, జామకాయల బుట్టని ఆమె మోయాలి, పక్కకు పెట్టిన ట్రైనే మోయాలి. కానీ ఆమె అనుకుంటుంది చాలా గొప్ప పని చేసేసి నేను ట్రైన్కి చాలా బరువు బాధ్యతలు తగ్గించి నేనే మోస్తున్నాను, ట్రైన్లో ఇబ్బంది పెట్టట్లేదని ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇది వింటే నవ్వొచ్చింది అందరికీ. జామకాయల బుట్ట నువ్వు నెత్తి మీద పెట్టుకుని ట్రైన్లో కూర్చుంటే ఎలా ఉంది, నవ్వొచ్చిందా లేదా? మన జీవితాలు కూడా అదే ఏసై చూస్తున్నాడు అక్కడి నుంచి. నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని ఆయన చెప్తూ ఉంటే, నీ చింత యావత్తు నీ మీద వేసుకొని ఏదో ఆయన చెప్పినట్టు చెప్పి మళ్ళీ మనమే ఏం చేస్తుంటాం, మళ్ళీ మనమే చింతిస్తుంటాం, మళ్ళీ మనమే ఏడుస్తూ ఉంటాం, మళ్ళీ మనమే దుఃఖపడిపోతూ ఉంటాం. ఈ జోక్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే దేవుడు కూడాను మీ చింత యావత్తు నా మీద వేయమంటే మీరు నా మీద వేయకుండా మీకు మీరే చింతించుకుంటా కూర్చుంటున్నారు, ఎందుకు వద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి ఎంత గొప్ప మాట కదా. అక్కడ మళ్ళా చూడండి, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇలా చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నారు కదా అని చెప్పేసి మనందరికీ కూడాను ఒక విషయం తెలుసు. మార్తా మరియ గురించి తెలుసు కదా. మార్తా మరియ గురించి తెలుసు. మార్తా మరియ గారు ఎక్కడ కూర్చున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. మార్త ఏం చేస్తున్నారు, వంట చేస్తుంది. పోనీ వంట చేసి ఆవిడ చేసుకొని మంచిగానే ఉంటే బాగానే ఉండేది. మళ్ళీ యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటుంది, నా సహోదరి నాకు సహాయం చేయడం నీకు చింత లేదా అంటుంది. ఇప్పుడు అక్కడ వంట చేసుకుంటున్న ఆమె సరే ఏదో పాపం నిజమే పని ఉంటుంది. యేసయ్య వచ్చినప్పుడు ఒకళ్ళిద్దరు రావట్లేదు, ఆయనతో పాటు శిష్యులు వస్తున్నారు, ఆయనతో పాటు అనేక మంది జనం వెనక ఫాలో అవుతున్నారు. కాబట్టి వంట కావాలి, ఆమె మంచి పనే చేస్తుంది. కానీ మంచి పని చేస్తూ కూడా ఆమె ఏమనుకుంటుందంటే, వాళ్ళ అక్క అట్లా వాక్యం వింటూ ఉంటే ఏమి సహాయం చేయకపోతుంటే వచ్చి యేసయ్య దగ్గరికి మళ్ళీ ఏం సహాయం చెప్తుంది, నీకేం చింత లేదా, మా అక్క సహాయం చేయట్లేదు అని చెప్పేసి మనల్ని మీ చింత యావత్తు నా మీద వేయండి అని ఇలాంటి చింతలు వేస్తుంటాం మనం. ఆమె సహాయం చేయట్లేదు చూసావా, లేకపోతే ఈ వంట ఉండట్లేదు చూసావా అని చెప్పేసి ఇలాంటి చింతలు వేస్తారాగే ఉంటుందన్నమాట. కానీ అక్కడ ఆమె దగ్గర నిజంగా పని చేయడంలో తప్పులేదు. కానీ అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, మీకు వచనాలు ఎక్కువ తెలుసు కానీ నేను చూపించట్లా. ఆమె విస్తారమైన పనులు పెట్టుకొనటం వలన పని అవ్వలేదు. పని కొంచెం పెట్టుకుంటే పర్వాలా, ఒక కూర ఒక అన్నం పెట్టుకుంటే ఇబ్బంది లేదు, అందరూ వచ్చారు కదా అని చెప్పేసి విస్తారమైన పనులు అప్పుడు పెట్టుకొని నీకు చింత లేదా అని చెప్పేసి యేసయ్యని అడుగుతుంది. ఇప్పుడు యేసయ్య ఇక్కడ మనకి ఎంత గొప్ప మాట చెప్తున్నారు, మిమ్మల్ని గురించి నేను చింతించుచున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నారు. వేయమన్నారు కదా అని చెప్పేసి ఇలాంటి చింతల గురించి మాట్లాడుతుంటారు. అలాగే శిష్యులు కూడాను ఆ యొక్క సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కింద పడుకొని ఉన్నారు కదా సముద్రంలో. ఆ యొక్క చిన్న నావలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కింద అంటే 2 రకాలుగా ఉంటాయి, పై ఒకటి కింద ఒకటి. ఆ కిందకి వెళ్ళి పడుకుంటే శిష్యులు కూడా చేయమంటున్నారు, మేము మునిగిపోతుంటే నీకు చింత లేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆయన మన గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి, అప్పుడు ఆయన దగ్గర నుంచి మనము గొప్ప మకరమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. కానీ మన చింతలు మనమే మోసుకుంటూ మనం ఏదో చెప్పినట్టు చెప్తున్నాం కానీ దేవుని మీద పూర్తిగా మనము ఆధారపడట్లేదు. అది మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతుంది. మొట్టమొదటిగా రేపటిని గురించి మనము అతిశయపడద్దు. రేపటిని గురించి ఇప్పుడు రెండోది ఏంటి మాట్లాడుకున్నాం, చింతపడద్దు. రేపటిని గురించి అతిశయపడద్దు, రేపటిని గురించి చింతపడద్దు. నీ చింత యావత్తు ఆయన మీద పూర్తిగా వేయటం అనమాట. పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో, నువ్వు సంపూర్ణమైన విశ్వాసంతో ఒక్కసారి ఆయన దగ్గర ప్రార్థించుకున్న తర్వాత ఇక ఆ విషయం గురించి మరలా మనము మాట్లాడడానికి వీలు లేదు. చూడండి ఒక్కసారి అక్కడే ఒక్కసారి మనందరము చూసుకోగలిగితే ఒక వచనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ
చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఆన్సర్లు అన్ని బైబిలే చెప్తుందా లేదా? నువ్వు ఏం మాట్లాడాలో దేవుడే చెప్తూ ఉన్నారు, నువ్వు ఎలా బ్రతకాలో కూడా దేవుడు తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఎంత గొప్ప విషయం మాట్లాడుతూ ఉన్నారో చూసారా? దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపములు తెలియజేయండి. మీరు చింతించడం వల్ల ఏమి లాభం లేదు, కానీ ఇదిగో ఒక్కసారి ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ చింతను నా దగ్గరికి తీసుకొని వచ్చేసేసి మీరు ఇంకా సంతోషంగా మీ పనులు మీరు చేసుకోండి. ఒక్కసారి నా దగ్గరికి తెచ్చేస్తే ఇంక దాని గురించి మీరు ఎప్పటికీ కూడా బాధపడవలసిన పని లేదు. మూడోదిగా చిన్న విషయం చెప్పి ముగించేసుకుందాం. రేపటికి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం తీసుకున్న అందరూ కూడా రేపటి గురించి ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే, మన పాఠ్యభాగం ఏంటంటే మీరందరూ కూడా రేపటిని ఎలా ఎదుర్కోవాలి, రేపటిని గురించి మీరు ఎప్పుడు భయపడకూడదు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందరూ కూడాను శ్రమయును గాలికైనను యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఇంకొక వచనం కూడా చూపిస్తాను మీకు. ఇంకొక వచనం చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. చూడండి, దేవుడు ఏం తెలియపరుస్తుందంటే కీర్తనలు 139వ అధ్యాయం 16వ వచనం చదవండి. కీర్తనలు 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. కాబట్టి నీ యొక్క గ్రంథములో, దేవుని యొక్క గ్రంథములో మన దినములన్నీ ఆల్రెడీ రాయించి ఉంచేశారు. కాబట్టి దేనిని గురించి కూడా నువ్వు పిండముగా ఉండగానే ఆయన అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు ఇప్పుడు చింతిస్తా కూర్చున్నా లేకపోతే చింతించకపోయినా అవి ప్రభువు చిత్త ప్రకారం జరిగిపోతూనే ఉంటాయి. ప్రభువు చిత్తానుసారంగా నీ జీవితంలోకి ఏం అనుమతించాలో వాటన్నిటిని దేవుడు అనుమతిస్తున్నాడు. వాటి ప్రకారమే మన జీవితాలు జరిగిపోతూ ఉంటాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంతో ఇంక ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఇదే ముఖ్యమైనది. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మూడోది ఏంటో తెలుసా? రేపటిని గురించి వాయిదాలు వేసుకోకండి రక్షణ విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైనది ఇదే అనుకూల సమయము. తర్వాత ఏం రాయబడి ఉన్నది? ఇదిగో ఇదే రక్షణ దినము. ఏ దినమైతే నువ్వు ఈ వచనాలు, ఈ వాక్యాలు వింటున్నావో ఇదే నీకు అనుకూలమైన సమయము. నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకోవాల్సినటువంటి సమయము. ఈ దినమే రక్షణ దినముగా నువ్వు తీసుకొని, ఇదిగో దేవా, నేను చేసిన పాపాలు, నేను చేసిన తప్పులు, నేను చేసినటువంటి భయంకరమైనటువంటి కార్యాలు అన్నీ కూడా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం నీ దగ్గర నేను చెప్పుకొని వదిలిపెట్టేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు రక్షణ కలుగు చెయ్యి, నా పాపములన్నిటినీ క్షమించు అని చెప్పేసి నువ్వు వేడుకోవాల్సినటువంటి దినం. అంటే ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వాగ్దానాలను, దేవుడిచ్చిన వాగ్దానాలు అందరికీ ఉన్నాయా లేకపోతే ఒకరికి ఇద్దరికి ఇచ్చారు దేవుడు వాగ్దానాలు మనకి ఎంతో గొప్ప వాగ్దానాలు ఇచ్చారు. ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక అండి, 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 4వ వచనం నేను చదువుతాను, మీరు అందరు తీసి ఉంచండి, నెమ్మదిగా చదవాలి, అర్థమవుతుంది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. తీసారా? చూడండి, అందరు చదవండి, ఇప్పుడు చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములను
అనుగ్రహించి ఉన్నాడు. మనకు వాగ్దానాలు ఎలాంటివి అవి అమూల్యమైనవి, అత్యధికమైనటువంటి వాగ్దానాలు మనకు అనుగ్రహించి ఉన్నారంట. అయితే ఈ వాగ్దానాలు ఏం చేస్తాయో చూడండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకోవాలి. నాకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, ఈ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నువ్వు నమ్మాలి. నమ్మి ముందుకు సాగితే అక్కడ చూడండి, దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటాం. నువ్వు నమ్మితే వాగ్దానాన్ని. మనం దురాశల్లోకి వెళ్ళిపోతున్నాం, వాటి వల్ల భ్రష్టత్వంలోకి పడిపోతూ ఉన్నాం. ఈ రెండింటిని నువ్వు తప్పించుకోవాలంటే వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. నువ్వు జాడియకుడి, భయపడకుడి, ధైర్యం వహించుడి అని దేవుడు యెహోషువ గారితో మాట్లాడినటువంటి మాటలు మీకు అందరికీ తెలుసు. మీరు భయపడకండి, ధైర్యం వహించండి, జడియొద్దు, నేను మీకు తోడుగా ఉంటాను, ఇశ్రాయేలీయులు నువ్వు నడిపించు యెహోషువ. మోషే చనిపోయాడు, నువ్వు భయపడద్దు అని దేవుడు తెలియపరిచినారు. ఇగో ఆ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. ధైర్యము వహించాలి, జడియొద్దు, భయపడాల్సిన పని మనకి లేదు. నీ ముందు ఇశ్రాయేల్ ఐగుప్తు లాంటి వెనక వస్తున్నప్పటికీ ఫరో లాంటి సైన్యం వెనక ముందేముందంట? ఎర్ర సముద్రం. ముందు ఎర్ర సముద్రం, వెనక ఐగుప్త సైన్యం. ఏమన్నా ఇంకా మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ముందు ఎర్ర సముద్రం, వెనక ఐగుప్తు సైన్యము వచ్చేసారి దగ్గరికి. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా గుండెల్లో ఆ ఐగుప్తు రథాల శబ్దానికి వణికిపోతున్నారంట వాళ్ళు. ముందుకు వచ్చేసరికి ఎర్ర సముద్రం. అప్పుడు మోషే గారి దగ్గరికి వచ్చి, ఏంటిది, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? అక్కడే చంపేయచ్చు కదా, అక్కడే చచ్చిపోయాను కదా, ఇక్కడ దాకా తీసుకురావాలా చంపడానికి అని అందరూ ఒకటే పనిగా గొనుగుతూ ఉంటే మోషే గారు ఏమన్నారు? ఊరక నిల్చుండి చూడుడి. మీరు ఏం చేయకండి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేసేస్తే దీన్ని తప్పించుకుంటాం ఏంటి అసలుకి అని చెప్పేసి ఒక టెన్షన్ కాదు వాళ్ళకి, భయమైనటువంటి టెన్షన్ ఏది పడితే అది మాట్లాడేస్తుంటే మోషే గారు ఏమన్నారు? ఊరక నిల్చొని చూడండి. అంతే, ఊరక నిల్చొని చూడమని దేవుడు చెప్పిన అదే మాటను మోషే గారు వాళ్ళతో చెప్పారు. ఎర్ర సముద్రం రెండుగా పాయలుగా చీలింది. వాళ్ళు చక్కని ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారు. మీకు అందరికీ తెలుసు కదా, ఒక సండే స్కూల్లో పిల్లవాడికి ఈ స్టోరీ చెప్తేనంట, ఆ పిల్లవాడు ఆ స్టోరీని వాళ్ళ టీచర్కి చెప్తున్నాడంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ టీచరు హిందూ, ఆయన కావాలని పిల్లాడిని ఎగతాళి చేయడానికి అన్నాడంట. ఆ పిల్లోడేమో చక్కగా చదువుతున్నాడంట. మీకు తెలుసా మా దేవుడు ఎంత గొప్పవాడు, ఇట్లాగా ఎర్ర సముద్రంలో ఇట్లా చీల్చారు, వాళ్ళు నడిచారంటే ఆయన అన్నాడంట, అదేదో మోకాలు లోతున్న ఉంటుంది లేరా, అందుకని చెప్పేసి నడిచేసి ఉంటారు, అదేదో పెద్ద సముద్రం అయి ఉండదు, మీ వాళ్ళందరూ నడవటానికి మోకాలు లోతుండింది అంటే. అప్పుడు ఈ పిల్లడు తెలియక ఒక మాట అన్నాడంట, అవును సార్, ఐగుప్తు రథాలు కూడా మునిగిపోయి అంత వచ్చినాయి అంటే కరెక్టే, రథాలు కూడా మోకాళ్ళ వద్దంతా ఉండుంటాయి అని చెప్పి అడిగేసరికి ఇంకా ఆయనకి మాట లేదంటే, నా దేవుడు ఐగుప్తు రథాలు ఎంత పెద్దవో వాటిని కూడా ముంచి వేశాడని చెప్పేసి చెప్తుంటే ఇంకా ఆ మాటకి ఆయనకి లేదన్నమాట. కాబట్టి చూడండి, దేవుడు మనల్ని ఇక్కడ మరలా చెప్తూ ఉన్నారు, నువ్వు ఆయన ఇచ్చిన వాగ్దానాలను నమ్మితే గనక ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని నువ్వు వెళ్ళగలుగుతావు. అందుకే ఇక్కడ ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నువ్వు ఏ రోజు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించుకుంటున్నావు మనసులో, అదే ఇంకా అనుకూల సమయం. ఇంకా రేపటికి నువ్వు వాయిదాలు వెయ్యొద్దు. రేపటికి నువ్వు దేవుని పనిలో, ఆత్మకార్యాలలో రేపటికి నువ్వు ఏ పని కూడాను వాయిదా వేయొద్దు. ఇది 3 విషయాలుగా దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడినటువంటి విషయాలు అనమాట. చూడండి, మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానాలను నమ్మాలి అంటే, ఇప్పుడు చిత్తకాయతలు ఏరుకుంటున్నారు అనుకోండి, ఎవరైనా ఏరుకున్న అబ్బాయికి నువ్వు రేపు రాజు అయిపోతావు అని వాగ్దానం ఉంది అని ఎవరన్నా చెప్పామనుకోండి, నమ్ముతాడా? చెప్పండి, నమ్మలేండి. అదే చిత్తకాయతాల దగ్గరే నీకేదో దొరికిందిలే అని చెప్పామనుకోండి, నమ్ముతాం కదా. ఎందుకు? అది నమ్మటానికి వీలుగా ఉంటుంది. మన జీవితాల్లో కూడా మీరు నా పిల్లలు, మీరు నా కుమారులు, నా స్వాస్థ్యం అంతా మీదే, మీకంటే పరలోక రాజ్యంలో ఒక సింహాసనం ఉంది అంటే మనకేమవుతుంది? అవన్నీ నమ్మడానికి మన మనసుకి అంత పెద్దగా ఇష్టము ఉండదు. అదే ఇక్కడే మనం చేసుకుంటున్న జీవితంలోనే రేపు 2000 ఇస్తాడులేదు, ఏదైనా పని మీకు చేసే యజమాని అన్నాడంటే అది బాగానే మనము నమ్మకూడదు. పెద్దవి నమ్మమంటున్నాడు దేవుడు. నేను మీకు పెద్దవి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మిమ్మల్ని నేను ఇదిగో నా కుమారులుగా, కుమార్తెలుగా, నా స్వాస్థ్యం అంతా మీకే
అని చెప్తున్నాను. అది మీరు నమ్మండి. మీరు నమ్మితే మీరు కార్యాలను చూస్తారు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభు, చాలా చోట్ల కాదు, ప్రతి చోట కూడా ఆయనని స్వస్థపరచమని అడగటానికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి ఏమడిగేవారు? నువ్వు నమ్మితే ఈ కార్యం చూస్తావు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? నమ్మటం, విశ్వాసం చూపించడం వల్ల వాళ్ళ కార్యాలను పొందుకున్నారు. కొన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆశ్చర్యక్రియలు చేయలేకపోయారంట. ఆయన దేవుడు అయ్యుండి కూడా ఆశ్చర్యక్రియలు చేయలేకపోయాడంట. అక్కడ ఏం రాయబడి ఉంటుందో తెలుసా? వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఆయన కూడా ఆశ్చర్యము చేయలేకపోయాడు అని ఉంటుంది. అంటే అవిశ్వాసుల జీవితంలో ఆయన కూడా ఏం చేయలేడు? అద్భుతాలు చేయలేడు. నీ విశ్వాసం, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు చేస్తారు. కాబట్టి మనం విశ్వాసాన్ని అలా అలా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ దినానికి ఆ దినము విశ్వాసంలో మనం తగ్గటానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. మొట్టమొదటిగా, రేపటిని గురించి మీరేం చేయకూడదు? అతిశయపడకూడదు. అతిశయపడకుండా ఏం చెప్పాలి మనము? ప్రభువు చిత్తమైతే రేపు నేను బ్రతికుంటే ఇలా చేస్తా, అలా చేస్తా అని చెప్పుకోవాలి. అంతేగాని మన పొగరు, మన గర్భాలతో మాట్లాడకూడదు. రేపు నేను అది అయిపోతా, ఇది అయిపోతా. రెండోదిగా, రేపటిని గురించి చింతపడకూడదు. రేపటిని గురించి చింతపడకూడదు. మీ చింత యావత్తు ఆయన మీద వేసి ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ చింతను ఆయనకు తెలియపరచాలి. అంతే తప్పించి మనం బాధపడుతూ కూర్చోవాల్సిన పని లేదు. మూడోదిగా, ఇదే అనుకూల సమయము, రక్షణ దినం. రేపటికి వాయిదా వేయొద్దు నీ యొక్క రక్షణల గురించి. నువ్వు దేవుని నమ్ముకునే విషయాలు కానీ, ఆయన మీద విశ్వాసం ఉంచే విషయాలు కానీ, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఆ తర్వాత చూద్దాం. రేపటి దినం నీకు ఉంటుందో ఉండదో మనకి నమ్మకము లేదు. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. అందుకే ఆ రాత్రికాల సమయంలోనే వారు హార్ట్ అటాక్తో చనిపోయారు. రేపు పొద్దున్నే లేసి నేను అది చేస్తా, ఇది చేస్తా అనుకొని ఎన్నో చెప్పిన వారు మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో కూడా కదా. చాలా ఎవరు ఎలాగ చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చి ఎలా వెళ్ళిపోతున్నారో చూస్తున్నాం. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని దేవుడు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బలలో కూడా మనందరం పొందుకోవాలి. కాబట్టి ఎవరిని వారం పరిశీలించుకుందాము, ఎవరిని వారం సరి చేసుకుందాము. ఆయన బలలో అపవిత్రంగా, అనవసరంగా మనం పంచుకుంటే మనకే శాపాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరినీ ఎవరిని వారిని పరీక్ష చేసుకొని మనం ముందుకు సాగుతాం. హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.